మష్రూమ్ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడైతే కర్రీ ఎలా వండాలో ఏంటనేది చూసేద్దాం. తొందరగా వచ్చేయండి. మసాలా అయితే ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఇప్పుడైతే మష్రూమ్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మష్రూమ్కి మెయిన్ అనమాట బాగా వాష్ చేయాలి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే ఒక ప్లేట్లో తీసుకొని అది ఆయిల్ ఇంకా వాటర్ కూడా ఉంటుంది. వాటర్ అంతా ఇంకినంత వరకు కొంచెంసేపు వెయిట్ చేసి తర్వాత అందులోనే తాలింపు అయితే వేసుకోవాలన్నమాట. దానికోసం ముందుగా నిన్నటి వీడియోలో ఏదైతే ఫ్రై చేసి అదే అండి నిన్నటి వీడియోలో అయితే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ మసాలాని అయితే వేసేయాలన్నమాట. ఈ మసాలాతో ఎలాంటి కర్రీస్ మష్రూమ్ కానీ పన్నీర్ కానీ నేనైతే సేమ్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇదైతే సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇంకా ఎంత తిన్నా సరే ఏం కాదనమాట. మీరు భయపడిపోవచ్చు. హోటల్లో మనం ఒకరోజు తింటే ఇంకా నెక్స్ట్ డే ఫుడ్ పాయిజన్ ఇలాంటివి అవుతాయి. మన ఇంట్లో ఇలాంటి గ్రేవీ ఎంత తిన్నా సరే ఏమీ కాదు. ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ని అయితే వేసేసి ఇంకా మనకు తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవడం ఇంతే. సో నచ్చింది.